నిన్న ఏపీలో సీఎం జగన్ తిరుమల దర్శనానికి వస్తానంటూ ఈరోజు దర్శనం చేసుకుంటానంటూ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన నిన్నే తిరుపతి చేరుకోవాల్సిన నేపథ్యంలో ఆయన తిరుమల చేరుకోలేదు. ఎలా డిక్లరేషన్ అడుగుతారు, మాజీ ముఖ్యమంత్రిని అయ్యుండి నన్ను ఎలా డిక్లరేషన్ అడుగుతారు అంటూ కూడా ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. నన్నే ఇలా అడుగుతున్నారంటే మరి అనగారిన వర్గాలను కూడా మీరు దర్శనం చేసుకునేవారు కదా అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ మేరకు కూటమి కూడా స్పందించడం జరిగింది. అయితే మొదటిగా పేపర్ చూసుకుందాం. ఈనాడు గనక చూసుకున్నట్టయితే సిల్వర్ సునామీ, జనాభా విస్ఫోటం, పేలుతున్న జనపాంబు. కొన్నేళ్ల కిందటి దాకా ప్రపంచాన్ని భయపెట్టిన పదాలివి. కానీ ఇప్పుడు వాటితో భయం లేదు. జనాభా వృద్ధి రేటు నెమ్మదించడమే ఇందుకు కారణం. కానీ ఇప్పుడు మరో కొత్త పదం ప్రభుత్వాలను ఆలోచింపజేస్తుంది, ఆందోళనలోకి నెడుతుంది. అదే సిల్వర్ సునామీ. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో హెచ్సిఎల్ కొత్త ప్రాంగణం, 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు, నూతన క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎం కు ఆహ్వానం. ఇక నెక్స్ట్ గనక చూసుకున్నట్టయితే ఎందుకింత దూకుడు, ఒక్కరోజు కూడా ఆగలేరా? హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి? వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వండి. హైడ్రా కమిషనర్, అమీన్పూర్ తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశం. ఏదైతే హైడ్రా కూల్చివేతల అంశంపై ఇటు హైకోర్టు కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఎందుకు ఒక్కరోజు కూడా ఆగలేరా? హైడ్రాకు చట్టబద్ధత ఏమిటి అంటూ వ్యక్తిగతంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు హైడ్రా కమిషనర్ కి అలాగే అమీన్పూర్ తహసీల్దార్లకు కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జారీ చేసింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతి కనుక చూసుకున్నట్టయితే దీంట్లో హైడ్రాతో వ్యతిరేకత, మారుతున్న ప్రజాస్పందన, ప్రభుత్వానికి నివేదించిన వివిధ శాఖలు, దూకుడుగా వెళితే చట్టపరమైన సమస్యలు, ఉన్న అనుమతులని పరిగణలోకి తీసుకోవాలని, ఆక్రమణలకు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతుల్ని రద్దు చేశాకే చర్యలు చేపట్టాలి. తొలుత చెరువుల సరిహద్దుల లెక్క తేల్చాలి. ఎఫ్టీఎల్లో ఉంటే ముందుగా నోటీసులు ఇవ్వాలి. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారంపై డీటైన వ్యూహంతో ముందుకెళ్లడం అవసరం. ఏదైతే హైడ్రాతో వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో ఇటు ప్రజాస్పందన మారుతుంది, అలాగే ప్రభుత్వానికి కూడా వివిధ శాఖలు ఈ మేరకు నివేదించడం జరిగింది. దూకుడుగానే వెళితే చట్టపరమైన సమస్యలు వస్తాయని, ఉన్న అనుమతుల్ని పరిగణలోకి తీసుకోవాలని, అలాగే ఏదైతే ఆక్రమణలకు ఫస్ట్ గురైన జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతులను రద్దు చేశాకే చర్యలు చేపట్టాలంటూ కూడా ఈ మేరకు నిర్ణయించడం జరిగింది. స్టే ఉండగా ఎలా కూల్చుతారు, దాంట్లోనే సబ్ క్లాస్ కింద మనం చూసుకున్నట్టయితే స్టే ఉండగా ఎలా కూల్చుతారు, కోర్టు ఉత్తర్వులు ఉన్నా పట్టించుకోరా. హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా ఇటు హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే కుక్కట్పల్లిలో మహిళ ఆత్మహత్య, కూల్చివేతల భయంతోనేనన్న కుటుంబీకులు, హైడ్రాకు సంబంధం లేదన్న రంగనాథ్. ఏదైతే ఇటు కుక్కట్పల్లిలో ఆక్రమ నిర్మాణాలు కూల్చివేస్తారనే భయంతోనే ఒక మహిళ కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఈ కూల్చివేతల భయంతోనే ఆత్మహత్య చేసుకుందని కుటుంబీకులు చెప్తుండగా ఇటు హైడ్రాకు సంబంధం లేదంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇటు మా ఇల్లు కూల్చొద్దు, గో బ్యాక్. మూసీ పరివాహక ప్రాంతాల్లో బాధితుల ఆందోళన, ధర్నాలు. మా ఇల్లు కూల్చొద్దు, వెళ్ళిపోవాలంటూ కూడా ఈ మేరకు హైడ్రా అధికారులని తిరిగి పంపించడం జరిగింది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ త్వరలో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొత్తగా 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు. స్కిల్ యూనివర్సిటీలో హెచ్సిఎల్ భాగస్వామ్యం. సీఎంతో హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ని సమావేశం. ఏదైతే ఉందో హైటెక్ సిటీలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేత ప్రారంభించనున్నట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు 5,000 మంది ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించనున్నారు. ఇక చారిత్రక భవనాలకు, పర్యాటక కళ, జూబ్లీహిల్స్, హైకోర్టు, సిటీ కాలేజ్, పురాణా పూల్ బ్రిడ్జ్ పరిరక్షణకు చర్యలు. సంక్షేమమే కాదు, పర్యాటకం పైన కూడా దృష్టి పెడతామంటూ సీఎం వ్యాఖ్యలు. ఇక మెట్ల బావుల పునరుద్ధరణకు సిఐఐతో ఒప్పందాలు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పెద్ద వెంచర్లన్నీ పెండింగ్ లోనే. 2,000 చదరపు గజాల పైబడిన స్థలాల్లో భవనాలకు, 5 ఎకరాల పైన లేఅవుట్లకు అనుమతులు ఆలస్యం. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే రక్షణ శాఖ కమిటీలో ప్రతిపక్ష నేత రాహుల్, కమ్యూనికేషన్లో కమిటీలో కంగనా, మహూవా, కొత్తగా 24 పార్లమెంటరీ స్థాయి సంఘాలు, పలువురు తెలుగు ఎంపీలకు కమిటీలో చోటు. విదేశాంగ వ్యవహారాలు డీకే అరుణ, లక్ష్మణ్, ఓవేసీ, రసాయనాలు ఈటల, ఆరోగ్యం కడియం కావ్య. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇదేం దేశం, ఇదేం హిందుత్వం, దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ అడుగుతారా? ఎలాంటి లౌకికవాదం ఇది? నా మతం మానవత్వం అని రాసుకోండి. 4 గోడల మధ్య బైబిల్ చదువుతా, బయట ఇతర మతాలను గౌరవిస్తా. ఏనాడు కోరని డిక్లరేషన్ ఇప్పుడెందుకు? లడ్డూపై చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే. లడ్డూలకు కల్తీ నెయ్యి వాడలేదు జగన్. తిరుమల పర్యటన ఆకస్మికంగా రద్దు.
మేం వెళ్ళొద్దాంనామా, సాకులు వెతుక్కొని జగనే తిరుమల వెళ్ళకపోతే మేమేం చేస్తాం, డిక్లరేషన్ ఇవ్వలేకే మానేశారు అంటూ కూడా ఈ మేరకు బాబు ఆయన వ్యాఖ్యలకి స్పందించడం జరిగింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే నెక్స్ట్ పేపర్ వెలుగు గనక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ప్రధాన అంశం మూసీ సర్వేకు అడ్డంకులు, పలు చోట్ల టీమ్స్ ను అడ్డుకున్న కొందరు స్థానికులు, లీడర్లు తాము ఎక్కడికి వెళ్లబోమంటూ ఆందోళనలు, కారం తీసుకురండి, అధికారులను తరిమేయండి అంటూ నివాసితులను రెచ్చగొడుతున్న లోకల్ లీడర్లు, కొన్ని చోట్ల షెడ్లను స్వచ్ఛందంగా కూల్చేసుకున్న నిర్వాహకులు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి మరో 33 కుటుంబాల తరలింపు, వాళ్ళ పిల్లల చదువుకి ఇబ్బందులు లేకుండా సమీప స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు. ప్రధానంగా ఏదైతే మూసీ సర్వేకు అడ్డంకులు ఏర్పడినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక్కడ స్థానిక లీడర్లు కూడా మూసీ ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులను రెచ్చగొట్టడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ కారం తీసుకొని రండి, అధికారులను తరిమేయండి అంటూ కూడా నిర్వాసితులను అక్కడ లోకల్ లీడర్లు ప్రధానంగా ఇటు రెచ్చగొట్టడం జరుగుతుంది. కొన్ని చోట్ల అయితే స్వచ్ఛందంగా షెడ్లను కూల్చేసుకున్నా, మరికొన్ని చోట్ల మాత్రం మేము వెళ్ళమంటూ కూడా ఈ మేరకు ప్రజలు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన, నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను టూరిస్ట్ ప్లేస్లుగా మారుస్తాం సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ భవనాన్ని పునరుద్ధరిస్తున్నాం, అందులోనే కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. అయితే మూసీ ప్రక్షాళన కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని, అలాగే నదీ పరివాహక ప్రాంతాల్లోని చారిత్రక కట్టడాలను టూరిస్ట్ ప్లేస్లుగా మారుస్తామంటూ కూడా ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే అసెంబ్లీ భవనాన్ని కూడా పునరుద్ధరిస్తున్నాం, అందులోనే కౌన్సిల్ ను కూడా ఏర్పాటు చేస్తామంటూ ఈ మేరకు వెల్లడించారు. ఇక నిర్వాసితులకు 15 రోజుల్లో ఉపాధి, ఇప్పటికే 15,000 దాకా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల కేటాయింపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లను టైఅప్ చేసి అర్హులకు పథకాలు, ఇక స్టూడెంట్లకు అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ కాకుండా తరలింపు ప్రక్రియ, ఎన్జీఓల సహకారంతో స్కూళ్ల మ్యాపింగ్, స్టూడెంట్లకు అడ్మిషన్. ఇక మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ ఈ మేరకు వెల్లడి. ఏదైతే నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి కల్పిస్తామంటూ, అలాగే చదువుకునే పిల్లలకు కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా వేరే చోటకు కూడా మారుస్తామంటూ కూడా, వేరే విద్యా సంస్థలకు కూడా మారుస్తామంటూ కూడా ఈ మేరకు చెప్పడం జరిగింది. అలాగే హెడ్ రెగ్యులేటర్ దూరంగా కట్టడంతోనే మేడిగడ్డ కుంగింది, గేట్ ఆపరేషన్ల విఫలం వల్లే సీసీ బ్లాక్లు లాంచింగ్ ఆపరేషన్ దెబ్బతిన్నాయంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక మరో పక్కన చూసుకున్నట్టయితే హైడ్రా కమిషనర్ కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అమీన్పూర్లో ఆసుపత్రి బిల్డింగ్ కూల్చివేతపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలంటూ కూడా ఈ మేరకు హైకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పొంగులేటి ఇండ్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు, ఢిల్లీ నుంచి వచ్చి సర్చ్ చేసిన 25 మంది అధికారులు, కుమారుడు హర్షకు చెందిన రాఘవ గ్రూప్ ఆర్థిక లావాదేవీలపై ఆరా. ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సాక్షి కనుక చూసుకున్నట్టయితే రెడ్ మార్క్ గో బ్యాక్. ఏదైతే గత పేపర్లో ఏదైతే అంశం ఉందో హైడ్రాను గో బ్యాక్ అంటూ కూడా ఇటు ప్రజలు అడ్డుకుంటం జరిగింది. మూసీ నది పరివాహక ప్రాంతాలు ఉన్న ప్రజలు హైడ్రా గోబ్యాక్ అంటూ కూడా ఈ మేరకు వ్యాఖ్యానిచ్చారు. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ అడుగుతున్నాం, హైడ్రాకు చట్టబద్ధత ఏంటి అంటూ కూడా ఈ మేరకు హైకోర్టు ప్రశ్నించడం జరిగింది. హైడ్రా భయంతోనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తుంది. కుమార్తెలకు ఇవ్వాలనుకుని ఇల్లు కూల్చేస్తారేమో అనే భయంతోనే మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇక హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదంటూ ఈ మేరకు రంగనాథ్ కూడా స్పందించడం జరిగింది. నోరు తెరిస్తే అబద్ధాలే, కల్తీ బాబు సృష్టి. ఇక శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని అసలు వాడలేదంటూ కూడా టీటీడీఓ అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారంటూ కూడా ఈ మేరకు జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక దీనిపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు. వారితో మాట్లాడేద్దాం. కృష్ణమూర్తి గారు నమస్తే అండి. కృష్ణమూర్తి గారు, మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హైడ్రా విషయంలో ఫస్ట్ స్వాగతించిన ప్రజలు ఇప్పుడు వాళ్ళు అడ్డగించడం జరుగుతుంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే అసలుకి మేము వెళ్ళము అంటూ కూడా గో బ్యాక్ లీడర్స్ అంటూ కూడా ఇటు ప్రజలు వ్యాఖ్యానించడం జరిగింది. ఈ మేరకు అసలు హైడ్రాకి వ్యతిరేకత వచ్చేసింది పూర్తి స్థాయిలో అనుకోవచ్చంటారా? మూసీ ప్రక్షాళన అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. గత ఎన్నికల సమయంలో కూడా మూసీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దానికి సుందరీకరణ చేస్తామని చెప్పారు. అప్పట్లోనే ఇది ఒక కత్తి మీద సాము అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. ప్రజలు మూసీ ప్రక్షాళన చేయడం ఈ రకంగా ఉద్యోగించి చేస్తే కాదు, చేయలేరు కూడా. ఖచ్చితంగా అనధికారికంగా మూసీ నాలాను ఆక్రమించి నిర్మించే కట్టడాలు నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తే తప్ప, దాన్ని తొలగిస్తే తప్ప, ఆక్రమణను తీసేస్తే తప్ప మూసీ సుందరీకరణ సాధ్యం. ఈ సందర్భంగా ఇదే అంశం మీద మాట్లాడినప్పుడు చాలా సార్లు చెప్పారు. గతంలో నందనవనం కాదు, దాని మీద ఎంక్వైరీ చేయండి,
నందనవనం కాలనీలో ఉన్న తీసుకుని లబ్ధి పొందిన వాళ్ళంతా మళ్ళీ మూసి ప్రాంతంలో మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం కొంతమందికి వచ్చినా కూడా నిన్న వచ్చిన 30-35 మందిలో ఒకరిద్దరు నందనవనం కాలనీలో లబ్ధి పొందిన వాళ్ళు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయారు. అంటే ఇది ఒక ఆక్రమణలకు భూ కబ్జాదారులకు ఇది ఒక అడ్డగా మారింది. దీన్ని తొలగించాల్సిన అవసరం ఖచ్చితంగా. దీని విషయంలో ఓకే, స్థానికులు కొంతమంది రెచ్చగొడతారు, కొంతమంది లీడర్లు స్వార్థం కోసం పనిచేస్తున్నారు, కొంతమంది లీడర్లు కేవలం మూసి ఆక్రమణల మీదే వచ్చే సంపాదనతో బతుకుతా ఉన్నారు. దాంట్లో మెకానిక్ షెడ్లు పెట్టుకున్నారు. మెకానిక్ షెడ్లు ఎట్లా పెట్టుకుంటారు, దాంట్లో డంప్ యార్డ్లను పెట్టారు. అంటే ఈ మ్యారేజ్ పార్టీలకు వీటికి సంబంధించినటువంటి డెకరేషన్ వస్తువులు పెట్టారు. కొంతమంది ట్రక్ పార్కింగ్ ఏరియా చేస్తున్నారు. వీటన్నింటి కోసం కొన్ని మత మందిరాలు కొన్ని ఏర్పాటు చేశారు, ప్రార్థనా మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ అక్రమ నిర్మాణాన్ని తొలగించకుండా ఉండేది ఆ మందిరాన్ని సాకు పెట్టుకున్నట్టు. అంటే ఇది ఒక వ్యూహాత్మకంగా జరిగింది. ఖచ్చితంగా మూసీ నిర్మాణాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా తొలగించాలి. మూసీ పూర్తి స్థాయిలో రోజు రోజుకు పుంజుకుపోతుంది. ఈ భవిష్యత్తులో ఇబ్బందికరంగా వచ్చే అవకాశం ఉంది. అధికార యంత్రాంగాలు చేసిన బుజ్జగింపు జోలు చేస్తా ఉన్నాయి. వాస్తవానికి మూసీ ఎక్కడి నుంచి మొదలవుతుంది, హిమాయత్ సాగర్ నుంచి, అక్కడి నుంచి రావాలి, కానీ రావట్లేదు. కొన్ని చోట్ల తూతూ మంత్రంగా చేసి ఇచ్చేసి అయిపోయింది అంటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ ఆక్రమిస్తారు, మళ్ళీ యథాతథ స్థితికి. దీని ద్వారా ఉపయోగం లేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు పొందిన వాళ్ళు అడుగులు కాదు, ఎందుకు ఇవ్వాలి వరకు? అంటే ఆక్రమించుకుంటే మీరు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. న్యాయంగా వాళ్ళకి రావాల్సిన హక్కుల కోసం వాళ్ళు పాపులారిటీ మాత్రం వాళ్ళు పట్టించుకోరు. ఇదేనా ప్రభుత్వం? అంటే దౌర్జన్యానికి దినం ఉందా? దౌర్జన్యాలకు పాల్పడే వాళ్ళకి ప్రభుత్వం అండగా నిలుస్తుందా? ఇది కొంత ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రెండో అంశం, మూసీ ఎవాక్యుయేషన్ లో నిర్వాసితున్న వాళ్లకు, వాళ్ళ పిల్లలకు పాఠశాలలో సమీప వాళ్ళ ఎక్కడికైతే డబుల్ బెడ్రూమ్ ఉందో సమీప పాఠశాలలో ప్రభుత్వం ప్రత్యేక ప్రవేశాల కోసం అవకాశాలు ఇస్తుంది. మరి ఫాతిమా కాలేజీకి సంబంధించి ఎందుకు ఇవ్వట్లేదు? ఎంఐఎం నేత అక్రమ భవనాలు నిర్మించి దాంట్లో విద్యార్థులను పెట్టి ఆయన వ్యాపార కార్యక్రమాలు అంటున్నారు కదా, మరి దాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? ఫాతిమా కాలేజీ విషయంలో వాళ్ళకేమో చదువు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మేము కూల్చామంటారు, వీళ్ళకి మా చదువు డిస్టర్బెన్స్ కదా. ప్రభుత్వం ద్వంద్వ వైఖరి వ్యవహరిస్తా ఉన్నది. పేదల పట్ల ఒక రకము, పెద్దల పట్ల ఒక రకం. ఇది సరైనది కాదు. పేదలు పెద్దలు ఇద్దరిని ఒకే రకంగా చూడండి. చూసినప్పుడే అప్పుడే హైడ్రా కానీ మిగతా ఏదైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు క్రమంగా సక్రమంగా అమలుకు వచ్చే అవకాశం ఉంటాయి. సక్రమంగా అమలు కావాలి, ప్రజలు సహకరించాలంటే అందరికీ ఒకే న్యాయం వర్తింపజేసే విధంగా వివరించాలి. ఈ సందర్భంగా హైకోర్టు మనం చూసుకున్నట్టయితే ఇటు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అక్కడ లోకల్ లీడర్లు కూడా రెచ్చగొడుతున్నారు. కారం తీసుకురండి, లీడర్లను అధికారులను తరిమేయండి అంటూ కూడా ఈ మేరకు వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. అసలుకి ఇది కేవలం వాళ్ళ స్వలాభం కోసమే వాళ్ళని అక్కడ ఎవరైతే నివాసితులు ఉంటున్నారో ఆ ప్రజల్ని రెచ్చగొట్టడం చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఖచ్చితంగా అదే జరుగుతుంది. ముందు ఆ రకంగా రెచ్చగొట్టిన వాళ్ళ మీద పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? రెవెన్యూ అధికారులు పోలీసు ఎందుకు ఆయించట్లేదు? ముందుగా వీళ్ళని లోపలేయండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ప్రజలను రెచ్చగొట్టడం సహాయం కాదు కదా. ఇక్కడ వచ్చిన ఇన్సిడెంట్ రెచ్చగొట్టేదని చెప్పేసి కేసులు నమోదు చేసే పోలీసులు మరి ఆ లీడర్ల మీద ఎందుకు చేయట్లేదు? వాళ్ళకు వినబడి అంటే రికార్డ్ ఎవిడెన్స్ చేస్తా ఉన్నారు. ఆ రికార్డ్ ఎవిడెన్స్ తో ఈ రకంగా వస్తా ఉన్నాయి, రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నా ఉన్నాయి. మరి వాటిని ఆధారంగా చేసుకొని వాళ్ళను లోపలేయచ్చు కదా. ప్రశాంతతకు చోటు కల్పించే విధంగా చర్యలు తీసుకోవచ్చు కదా. అంటే చర్యలు తీసుకోకుండా ఉండి కావాలని అమాయకులను రెచ్చగొట్టు కొంతమంది బస్తీ నాయకులు
అమాయకులను రెచ్చగొట్టి తమ స్వార్థం కోసం వాళ్ళని వినియోగించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. అలాగే మరో పక్కన నిర్వాసితులైన వాళ్ళకు గృహాలు ఇవ్వాల్సిందే, డబ్బులు పెట్టి ఇవ్వాల్సిందే. కానీ అర్హులైన నిర్వాసితులు ఎవరు అనే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. ఇటు అలాగే మరొక విషయం చూసుకున్నట్టయితే గనక హైకోర్టు కూడా రంగనాథ్కి, హైడ్రా కమిషనర్ రంగనాథ్కి నోటీసులు ఇవ్వడం జరిగింది. అసలుకి అమీన్పూర్లో ప్రభుత్వ ఏదైతే ప్రధానంగా ఆసుపత్రి బిల్డింగ్ ఎలా కూల్చివేస్తారంటూ కూడా ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే అమీన్పూర్ తహసీల్దార్కి కూడా వ్యక్తిగతంగా వచ్చి హాజరవ్వాలంటూ కూడా కోర్టు చాలా సీరియస్ అయింది. దీనిపై మీరేమంటారు? హైడ్రా దూకుడు అనేది చెప్తాగా కొంతమంది మీదే ప్రయోగం చేస్తా ఉన్నారు. మొదట్లో 1-2 రోజులు, 3 రోజులు, 1 వారం రోజులు కొంత న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా హైడ్రా వివరించింది. ఆ తర్వాత హైడ్రా పరిస్థితి అంతా కక్ష సాధింపు చర్యగా వెళ్తుందిగా స్పష్టమవుతుంది. ప్రజల్లోనూ అదే అభిప్రాయం వస్తుంది, రాజకీయ పార్టీలోనూ అదే అభిప్రాయం వస్తుంది. మేము రాజ్యాంగాన్ని పట్టించుకోము, కోర్టులను పట్టించుకోము, ఏం పట్టించుకోము. మేము రాజ్యాంగేతర శక్తులం అనే విధంగా హైడ్రా వ్యవహరిస్తా ఉన్నాం. ఇందుకు తాజా ఉదాహరణ హైకోర్టు ఆదేశాలే నిదర్శనం. కాబట్టి దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత పునరాలోచన చేయాల్సిన అవసరం. ఏమి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు హైడ్రా యొక్క విధి విధానాలు ఏంటి, హైడ్రా యొక్క విధులేంటి, కర్తవ్యాలు ఏంటి అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తాం. జన్వాడ ఫామ్ హౌస్ అక్రమం అని చెప్పేసి సీఎంతో సహా అందరూ చెప్పారు. ఈ రోజు జన్వాడ ఫామ్ హౌస్ ఎందుకు వెళ్ళట్లేదు? ఓకే, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు దుర్గం చెరువు బఫర్ జోన్ లో ఉంది అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. ఆయన కూడా స్వచ్ఛందంగా చెప్పింది అక్రమం అంటే కూల్చండి, కానీ నాకు సమయం ఇవ్వండి అని. ఆ సమయం కూడా ఇచ్చారు. ఇంతవరకు అర్థమైపోయట్లేదు. ఇక్కడ సామాన్య ప్రశ్న కూడా అదే, కనీసం మాకు సమయం కూడా ఇవ్వట్లేదు, ఇల్లు ఖాళీ చేస్తామన్నా, కనీసం సామాన్లు తీసుకుంటామన్నా సమయం ఇవ్వట్లేదు. మనం గతంలో చూసుకున్నట్టయితే ఇటు కుకట్పల్లి ఏరియాలో కూడా ఇదే జరిగింది. ఏదైతే కనీసం సమయం కూడా ఇవ్వకుండా కూల్చేశారన్న ఆరోపణలతో ప్రజలు ఆరోపించారు. మనం చూసుకోవచ్చు, ప్రజలు తల్లడిల్లిపోయారు, రోడ్డు మీద కట్టుబట్టలతో బయటకు వచ్చామని చెప్పి. అధికారులను ఒకలాగా, ఇటు ప్రజలను ఒకలాగా చూస్తున్నారంటూ కూడా ఈ మేరకు ప్రజలు వ్యక్తం చేయడం కూడా జరిగింది. దీనిపై ఏమంటారు? చెప్తున్నాం కదా, పెద్దలకు ఒకటి, పేదలకు ఒకటి. పెద్దలకేమో నోటీస్ ఇచ్చి రాచ మర్యాదలతో వాళ్ళు కోరినంత సమయం, వాళ్ళు కోరకున్న సమయం ఇస్తారు, కోరినంత కాదు కోరకుండా కూడా సమయం ఇస్తా ఉన్నారు. కానీ పేద ప్రజలు కట్టుబట్టలతో బయటకు వచ్చి, అయ్యా మేము కనీస వస్తువులను మేము బయట తీసుకొచ్చుకుంటాం, మా వస్తువులు మొన్నైతే చాలా హృదయ విధానం సంఘటన కూకట్పల్లి ఆ ఏరియాలో సున్నం చెరువు ఆ ప్రాంతంలో చూపారు. చిన్నపిల్లలు పుస్తకాలు తెచ్చుకుంటాం సమయం అంటే లేదండి. దారుణమైనటువంటి ఎందుకంత వాళ్ళు ఏం చేసిన పాపం ఏంటి అంటే, పేదరికంలో పుట్టడమే, పేదరికంలో ఉండడమే వాళ్ళు చేసిన పాపమా? పైరవీలకు తావు లేకుండా ఉన్నంతలో గుట్టుగా బతికేందుకు వాళ్ళు ప్రయత్నం చేయడమే వాళ్ళు చేసిన నేరమా? వాళ్ళ కుటుంబంలో కానీ, వాళ్ళ బంధువుల్లో కానీ రాజకీయాల్లో లేకుండా ఏది పలుకుబడి కలిగిన వాళ్ళు లేకపోవడం వాళ్ళు చేసిన పాపమా? పలుకుబడి ఉన్న వాళ్ళ వైపు కన్నెత్తి చూడటం లేదు. పలుకుబడి లేకపోతే నిమిషం 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 వేడి చిక్కిస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. తీరు హైడ్రా వ్యవస్థ దుర్మార్గకరంగా ఉంది, సరైనది కాదు. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కొంత సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ హైడ్రా చేసేటువంటి దుశ్చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా వ్యతిరేకత వస్తా ఉంది. నిన్న చూసుకోవచ్చు, కుకట్పల్లిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎక్కడ తన కూతుర్లకు ఇద్దాం అనుకున్న పెళ్లి సమయంలో కూతుర్లకు ఇద్దాం అనుకున్న ఇల్లుని ఎక్కడ కూల్చేస్తారేమో అనే భయంతో నిన్న మహిళ కూడా ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఇది చూస్తే రంగనాథ్ ఏమో, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాకు సంబంధం లేదంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే హైడ్రాకి కేవలం అధికారులు కాదు, ప్రజలే టార్గెట్ అనుకోవచ్చా?
ఎట్లా ఉంటుందమ్మా, ఇట్లాంటి సెన్సిటివ్ విషయాల విషయంలో కొంత ఓకే, బాధితులు ఒక రకంగా చెప్తా ఉంటారు దాంట్లో, కానీ దాని విషయంలో వాస్తవమా అవాస్తవమా అన్న విషయాన్ని ఇటు పోలీస్ శాఖ కానీ ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళు కొంత నిగ్గు తేల్చాల్సిన అవసరం. అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చూసాం మనం. మన్న అనేది ఒక కారణం చెప్తారు మన్న, కానీ ఆ తర్వాత క్రమక్రమంగా వచ్చిన ఎంక్వైరీలో దానికి సంబంధించిన విషయాలు అనేకంగా బయటకు వస్తాం. అది ఏ రకమైన మరణం కావచ్చు. అంటే ఇట్లాంటి విషయంలో కొంత చేసిన ఆరోపణ వాస్తవమా అవాస్తవమా అనేది తేలంటే పూర్తి స్థాయిలో దాని మీద పోలీస్ శాఖ విచారణ జరపాల్సిన కూల్చివేస్తుందేమో అన్న భయం. అంటే హైదరాబాద్ నోటీస్ ఇచ్చిందా? హైదరాబాద్ నోటీస్ నిజంగా మనకు అనుమతులున్నాయా లేవా? అనుమతులుగా ఇచ్చినాయా? అది బఫర్ జోన్ లో ఉందా వాళ్ళు నివసించే ఇల్లు? ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తాం. అది ఇప్పటికిప్పుడు ఓకే, వాళ్ళు చెప్పారు, వీళ్ళు కాదన్నారు. కుటుంబ సభ్యులేమో హైదరాబాద్ ఆత్మహత్య చేస్తుందో వాళ్ళు చెప్పారు. హైదరాబాద్ కమిషనర్ రంగనాథ్ గారేమో లేదు మాకేం సంబంధం లేదు. కానీ దీంతో ఎవరిది వాస్తవం ఎవరిది అవాస్తవం అనేది ఏదనంటే పోలీస్ శాఖ విచారణ జరిపించాల్సిన అవసరం. ఆల్రెడీ విచారణ మొదలుపెట్టినట్టుంది, వస్తుంది 1-2 రోజుల్లో వాటినే వస్తుంది. ఇక్కడ మరొక అంశం చూసుకున్నట్టయితే ఏపీలో నిన్న సీఎం జగన్ తిరుమల చేరుకుంటారు, ఈ రోజు దర్శనానికి వెళ్తారనుకున్నా. ఈ నేపథ్యంలో ఇటు కూటమి ప్రభుత్వం డిక్లరేషన్ ఇచ్చి దర్శనానికి వెళ్ళమంది. అయితే సడన్ గా ఆయన దర్శనాన్ని రద్దు చేశారు. అసలు డిక్లరేషన్ ఎందుకు అడుగుతున్నారు? గత మాజీ సీఎంగా నేను ఉన్నప్పుడు ఎటువంటి డిక్లరేషన్ అడగలేదు, అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎలా వచ్చాయంటూ కూడా ఇటు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించడం జరిగింది. ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చంటారు? ఒకసారి నేను తప్పు చేసిన అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని నేను తప్పు చేసిన, మళ్ళీ తప్పు చేస్తా. అధికారంలో ఉన్నా లేకున్నా మళ్ళీ తప్పు చేస్తా. నన్ను ఎందుకు అడ్డుకుంటారని చెప్పంటే ఉంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. నిన్న మారి ఒప్పుకున్నాను, నేను ఇంట్లో బైబిల్ చదువుతా అంటే అర్థమేంటిది? ఆయన క్రిస్టియన్ అనేది చాలా స్పష్టంగా ఆయనగా డిక్లేర్ చేసుకున్నాడు. తిరుమలలో ఉన్న నిబంధన ఏంటి? స్వామివారి మీద భక్తి నమ్మకం ఉన్న వాళ్ళు, స్వామివారి దర్శనం చేసుకోవాలని ఎవరైనా సరే, స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే తిరుమలకు రావచ్చు, నిషేధం లేదండి, రావచ్చు. కానీ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఏం డిక్లరేషన్ ఏముంది? బుక్ లో రాయాలి, అంటే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ లో రాయాలి నేను స్వామివారిని విశ్వసిస్తున్నాను అని ఆ సంతకం పెట్టాలి. ఏం ఆ చిన్న 4 వాక్యాలు పెట్టి 4 లైన్లు రాసి పెట్టడానికి సంతకం పెట్టడానికి ఏముంది అభ్యాసం? నేను గతంలో తప్పు చేసినా మళ్ళీ చేస్తా, అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు మళ్ళీ చేస్తా నేను అంటే గతంలో తప్పు చేశాడు, ఒప్పుకున్నాడు, దానికి కూడా ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దానికి ప్రాయశ్చిత్తం చేయాలి, ఏం చేస్తారు చూడాలి. తిరుమల పవిత్రతకు అధికారంలో ఉన్నా కాబట్టి తిరుమల పవిత్రను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన అని మీరు ఒప్పుకున్నారు. అది అంత అంటే అధికారాన్ని, అది ప్రజలిచ్చిన అధికారాన్ని నువ్వు స్వామివారికి విశ్వాసం లేకుండా చేస్తున్నావా? చెప్పాల్సిన అవసరం ఉంది కదా, ముందు చెప్పాలి కదా. దాని మీద క్లారిటీ ఇవ్వకుండా ఏదేదో చెప్తున్నా, రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ కోణంలో ఆ లడ్డు వ్యవహారం కానీ తిరుమల పవిత్ర విషయంలో కానీ పార్టీలు వ్యవహరిస్తారు తప్పని. రాజకీయ నాయకులు రాజకీయ కోణంలో ఆలోచన చేయడం, రాజకీయ కోణంలో దాన్ని ఏదో లబ్ధి పొందాలనుకోవడం అనేది సరైనది కాదు. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే స్వామివారిని కూడా రాజకీయాల్లోకి లాగి మీ స్వార్థాల కోసం, మీ స్వప్రయోజనం కోసం, మీ అధికారం కోసం, అధికార పీఠం దక్కించుకోవడం కోసం స్వామివారిని లాగి దాన్ని ఏదో ప్రజల్లో రాద్ధాంతం చేయాలనుకోవడం సరైనది కాదు. మీరు తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తప్పు చేసి అధికారంలో ఉన్నప్పుడు ఆయన తప్పు చేశాడు. ముందు దాని సంగతి చెప్పాల్సిన అవసరం ఉంది.
అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మాజీ సీఎంగా ఉన్న నన్నే రానివ్వట్లేదు, అలాగే అణగారిన వర్గాల ప్రజల్ని రాణిస్తారా అంటూ కూడా ఈ మేరకు ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వం కూడా స్పందించింది. ఇక్కడ కేవలం మిమ్మల్ని డిక్లరేషన్ రాసి వెళ్ళమని చెప్పాం అంతే, ఎటువంటి గొడవలు జరగకుండా ప్రశాంతంగా దేవుడి దర్శనం చేసుకోమని చెప్పాం, దీన్ని ఎందుకు అణగారిన వర్గాలకి ఎందుకు తీసుకొస్తున్నారంటూ కూడా కూటమి ప్రభుత్వం స్పందించడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జగన్మోహన్ రెడ్డి రానియేమో అని చెప్పిన వాళ్ళు ఎవరు? విలీనంగా అడ్డుకుంటామని చెప్పిన వాళ్ళు ఎవరు? హిందూ సంఘాలు కొన్ని చెప్పాయి. ఏమని? డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పారు. దాన్ని డిమాండ్ చేశాను. డిక్లరేషన్ ఇవ్వకపోతే అడ్డుకుంటామని చెప్పారు. మీరు డిక్లరేషన్ ఇవ్వడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? దాని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి. డిక్లరేషన్ ఇచ్చిన మాత్రం మీ క్రీడాకి పక్కన పెట్టడం కాదు, మీ ప్రతిష్ట దెబ్బతీయడం అసలుకే కాదు, మీ ఔన్నత్యానికి ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇచ్చినప్పుడు. ఎస్, నేను నా మతాన్ని నమ్ముతున్నా, ఇతరుల మతాన్ని కూడా నేను విశ్వసిస్తున్నా, వాళ్ళ సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నా, ఇచ్చినా అని చెప్పుకునే అవకాశం ఉండే. కానీ మీరు అది లేకుండా చేస్తున్నారు. మీరు చెప్పారు నేను బైబిల్ చదువుతున్నా ఇంట్లో అని చెప్పారు. అది ఎవరి మత విశ్వాసం వాళ్ళది. మీరు మీ మత విశ్వాసాన్ని ఏ రకంగా అయితే గౌరవించుకొని రోజు బైబిల్ చదువుతున్నా అని చెప్తా ఉన్నారు, ఎటు వారి మత విశ్వాసం ఆ రకంగా గౌరవించాలన్న సాంప్రదాయాన్ని మీరు పాటించాల్సిన అవసరం. ఆ సాంప్రదాయం పాటించకుండా ఆ సాంప్రదాయాన్ని నేను ఉల్లంఘిస్తా, నన్ను అడుగుతుంది కాబట్టి నేను ఇంకోలకు అది జమ కట్టిన రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తా, ఏం చేసినా రాజకీయ ప్రయోజనం కోసమే నేను ప్రయత్నం చేస్తా అనేది సరైనది కాదు. కొంత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కొంత తొందరపడ్డ తప్పు చేశారేమని. ఎందుకంటే వెళ్ళొచ్చు, వారు వెళ్తాంటే ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ఏపీ ప్రభుత్వం కూడా అక్కడ పద్మావతి గెస్ట్ హౌస్ ఏదో సిద్ధం చేసి పెట్టారు, తిరుమల టీటీడీ దేవస్థానం వాళ్ళు కూడా సిద్ధం చేసి పెట్టారు. ప్రభుత్వం కూడా కావాల్సిన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి అక్కడ సూచనలు ఇచ్చారు. మళ్ళీ అడ్డుకున్నారు అని చెప్పుకుంటే ఎట్లా? ఎవరు అడ్డుకున్నారు? మీకు రామగద్దని పోలీస్ శాఖ అని చెప్పిందా? పోలీస్ శాఖ మిమ్మల్ని అవసరం చేస్తున్నామని మిమ్మల్ని ప్రకటించారా? మీరు సరిపెట్టే మిమ్మల్ని అడ్డుకుంటామని ప్రకటించారా? మీకేమైనా సమాచారం ఇచ్చారా? ఎవరన్నా ఇస్తే ఏ అధికారి ఇచ్చారు చెప్పండి, వాళ్ళ పేరు చెప్పాలి కదా, ప్రకటించడం వాళ్ళ అధికారి పేరు. పలానా అధికారి మాకు ఫోన్ చేశారు, లేకపోతే స్వయంగా వచ్చారు, లేకపోతే పలానా వాళ్ళు తమ వర్తమానం పంపించారు అని చెప్పండి. మీరు నేను సాంప్రదాయాన్ని ఉల్లంఘించి వెళ్తా అన్నప్పుడు మాత్రం అది సరైనది కాదని చెప్పేసి కొన్ని సంఘాలు, పార్టీలు కాదండి, కొన్ని సంఘాలు మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. ఇప్పుడు మీరు మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే, వ్యవహరిస్తే, మీరు డిక్లరేషన్ నేను బాధ్యత డిక్లరేషన్ ఇస్తా, ఎక్కడ తీసుకుని సంతకం పెట్టిస్తా, ఎక్కడ చేయాలి చెప్పండి అని అంటే మీ హుందాయిక పెరిగేది, మీ గౌరవం పెరిగేది. మీరు మెట్ల మార్గంలో వెళ్తాన్నారు, వెళ్ళండి, మెట్ల మార్గంలో ఏర్పాటు చేసి పెట్టారు, మీరు బందోబస్తు కానీ రిహార్సల్ చేసి పెట్టారు, మీరు వస్తున్నారని అడ్డుకున్నారు. ఇక్కడ అడ్డుకున్నారు, ఎవరు అడ్డుకున్నారు? రాజకీయ స్వార్థం కోసము స్వామివారిని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయాలనుకోవడం ఇది సరైన కాదు, సరైన సంప్రదాయం కాదు. ఎదుటి మత విశ్వాసాన్ని విశ్వసించకుండా మీరు చేశారు. మరోసారి మీరు తప్పు చేసేదేమో అని ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారు వారు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం. రేణిగుంట నుంచి తిరుపతి దాకా భారీ ఊరేగింపు తీసుకువెళ్తాయి వైసీపీ శ్రేణులు సన్నద్ధమై ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కూడా పోలీసులు వాళ్ళకి కావాల్సిన బందోబస్తు ఇచ్చారు, వాళ్ళ రూట్ మ్యాప్ మొత్తం పరిశీలించారు. వాళ్ళని కూడా పోలీసులు అడ్డుకోలేదు, రావద్దని చెప్పలేదు, ఊరేగింపుగా వెళ్ళదు వీల్లేదని చెప్పేవారు. ఇవన్నీ ఇట్లా ఉంటే మీరు మీ స్వార్థం కోసం, అంటే నేను ఇవ్వను, ఒకసారి తప్పు చేసిన మళ్ళీ తప్పు చేస్తా, పదే తప్పు చేస్తా, దాన్ని మీరు మాట్లాడవు, నా తప్పులో మీరు ప్రశ్నించొద్దు, నా తప్పులో మీరు ఎత్తుకోవద్దు, నా తప్పులో మీరు అనవద్దు అనే విధంగా విధించడంతోనే కొంత నిన్న
గందరగోళం ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో తప్పు చేశారు. ఆ తప్పుకు ఇప్పుడు ప్రాయశ్చిత్తం చెప్పాల్సిన క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో తప్పు చేశారు, నేను తప్పు చేశాను, తెలిసి కాదు, అధికారంలో ఉన్నా కాబట్టి అధికారులు నన్ను అడగలేకపోయారు, నేను కూడా నేను పట్టించుకోలేదు కాబట్టి తప్పు రైట్ చేసినా అని ఖచ్చితంగా ఒప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పారు, నేను నా ఇంట్లో బైబిల్ చదువుతా అని ఓపెన్ గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేను వరకు జగన్మోహన్ రెడ్డి హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అనే దాంట్లో ఉన్నటువంటి చర్చకు వాళ్ళు పురుషులు పెట్టి నేను క్రిస్టియన్, నేను జీసస్ నమ్ముతున్నా, జీసస్ విశ్వసిస్తున్నా అని చెప్పేసి వారిగా ఒప్పుకున్నారు, డిక్లరేషన్ ఇచ్చారు. ఇప్పుడు అంటే వారేంటి అనే విషయం అర్థమైన తర్వాత తిరుమలకు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రైట్ డిక్లరేషన్ పెద్ద ప్రొఫార్మా ఏదో స్టాంప్ పేపర్లు, బాండ్ పేపర్లు ఇంకేదో ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, బుక్లోనే అయ్యాలి అంతే. ఏముందండి ఒక సంతకం పెట్టిపోయింది, సింగిల్ సిగ్నేచర్ ఏంటి ప్రాబ్లం ఏంటి? రోజు 100 ఫైళ్ళు 1000 ఫైళ్ళు సిగ్నేచర్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక చిన్న బుక్ లో సంతకం పెట్టడానికి ఏంటి ఇబ్బంది? నేను సంతకం పెట్టాను, నేను వెళ్ళను అని సరైనది కాదు. దీన్ని దయచేసి ఇప్పటికైనా వెంకటేశ్వర స్వామి కానీ, తిరుమల లడ్డూ ప్రసాదం కానీ, తిరుమల యొక్క పవిత్రత విషయంలో అన్ని పార్టీలు, ఈ పార్టీ ఆ పార్టీలు అన్ని కూడా రాజకీయాలకు అవకాశం లేకుండా హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడే విధంగా తిరుమల తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేయండి. మీ రాజకీయ పార్టీలు, మీ ఎత్తులు పై ఎత్తులు ఇవన్నీ కూడా బయట పెట్టుకోండి. స్వామివారిని అడ్డం పెట్టుకొని ఎత్తులు పై ఎత్తులు వేస్తే సమాజం క్షమించదు, స్వామివారు క్షమించరు, దీన్ని ఎవరు హర్షించరు. ఈ విషయాన్ని అన్ని పార్టీలు, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, మిగతా ఎవరైనా సరే గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఈ స్వామివారి లడ్డూ ప్రసాద విషయంలో కానీ, స్వామివారి పవిత్రత విషయంలో కానీ, స్వామివారి కైంకర్యాల విషయంలో కానీ ఎక్కడా ఎలాంటి లోపాలు లేకుండా, ఎలాంటి కల్తీ అనేది జరగకుండా చాలా జాగ్రత్తగా దీని విషయంలో పాలకులు అని టీటీడీ యంత్రాంగం కానీ కొంచెం చర్యలు తీసుకొని ప్రజల విశ్వాసాలు దెబ్బతినకుండా, ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. రైట్ కృష్ణమూర్తి గారు, థ్యాంక్ యూ. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే లడ్డు వివాదంలో రాజుకున్న అక్కి ఇంకా రగులుతూనే ఉంది. ఇటు రాజకీయాల పరంగా హాట్ కామెంట్స్ కూడా చేసుకుంటున్నారు. మనం చూసుకోవచ్చు, నిన్న మాజీ సీఎం జగన్ ఏదైతే తిరుమల దర్శనాన్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది, ఈ మేరకు కూటమి ప్రభుత్వం మీద కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది ఎక్కడితో ఆగుతుంది, అసలుకి ఇది ఆగే అవకాశం ఉందా లేదా, లడ్డు వివాదంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది రాను